హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 5 యూస్ హ్యాపీ క్లాసెస్. ఈరోజు హ్యాపీ క్లాసెస్లో ఒక మంచి టాపిక్ తీసుకుని రావడం జరిగింది. సో ఈరోజు టాపిక్ ఏంటంటే హౌ టు కంట్రోల్ షాపింగ్ ఆర్ షాపింగ్ బడ్జెట్. షాపింగ్ వెళ్ళినప్పుడు మనం ఏం టిప్స్ ఫాలో అవ్వచ్చు, షాపింగ్ బడ్జెట్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవచ్చు, షాపింగ్ ఎలా చేయొచ్చు, ఏం చేస్తే మనం బెనిఫిట్లో ఉంటాం అనేది కొన్ని టిప్స్ చెప్పబోతున్నాను. సో షాపింగ్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ప్రాపర్గా మనం ఏం తీసుకోవాలి అనేది ఖచ్చితంగా ఫిక్స్ అవ్వండి. మనకు ఇప్పటికీ ఈ రోజు మనం షాపింగ్ వెళ్ళడానికి రీజన్ ఏంటి, ఆ రీజన్ ఏంటి, ఆ రీజన్కే ప్లస్ మనం తీసుకోవాల్సినటువంటి ప్రోడక్ట్స్ ఏంటి, అది ప్రొవిజన్సా లేకపోతే బట్టలు లేదంటే గోల్డ్ లేదా ఇంకా వేరే ఏదైనా సరే పర్టికులర్గా మీరు ఆ యొక్క ప్రోడక్ట్ని ఫిక్స్ అవ్వండి. ఇకపోతే ఒకవేళ ప్రొవిజన్స్ అనుకోండి, సపోజ్ చిన్న ఎగ్జాంపుల్, ఒకవేళ ప్రొవిజన్స్ తీసుకోవాలి అనుకున్నారు, అప్పుడు మీరు ఏం చేయాలి అంటే పట్టి రాసుకోవాలి, చిన్న పేపర్లో రాసుకోవాలి పట్టి. ఇంకా ఈ కాలంలో పట్టీలు రాసుకోవాలంటారా? సరే, పట్టి రాకపోతే పర్లేదు, వాట్సాప్ నుంచి మీరు మీ వైఫ్కో లేదా వైఫ్ అయితే హస్బెండ్కో, బ్రదర్ అయితే సిస్టర్కో ఎవరో వాట్సాప్లో పెట్టేసుకొని మొబైల్ చూసినా కూడా మనకి తెలిసిపోతుంది. ఆ పర్టికులర్గా రాసుకున్నటువంటి ప్రోడక్ట్స్ ప్రొవిజన్స్ కాబట్టి ఒక చిన్న ప్రొవిజన్ షాప్కే వెళ్ళండి. మరి చిన్నదంటే మరి చిన్నది కాదు, ఒక మోస్తారుగా ఒక ప్రొవిజన్ షాప్కి వెళ్ళేసి పట్టీలో ఏవైతే ఉన్నాయో ఎగ్జాక్ట్ అవి మాత్రమే కొనుక్కొని వచ్చేయండి. అదే అలా కాకుండా సపోజ్ మీరు ఒక పెద్ద మాల్కి వెళ్ళారనుకోండి, ఎలాగో మాల్ పక్కన ఉంది, మనకి తక్కువ ధరకు వస్తుంది, బాగా షాప్ చేసుకోవచ్చు, ఇంకా ఇక్కడ లోకల్ షాప్ లో తక్కువ అయితే అక్కడ ఎక్కువ ఉంటాయేమో, లేదా అక్కడ తక్కువ ఇక్కడ ఎక్కువ వేరియేషన్స్ ఉండొచ్చు, ఏదో ఒకటి ఆలోచించుకొని పెద్ద మాల్స్కి వెళ్ళారనుకోండి, ఒక 5 ప్రోడక్ట్స్ తేవాలి అని మనం అనుకున్నప్పుడు మాల్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే చాలా వస్తువులు మనల్ని అట్రాక్ట్ చేస్తాయి. అట్రాక్ట్ చేయడంతో ఏం చేస్తామంటే పర్లేదు ఈ వస్తువు కూడా మనకు అవసరమే, ఇది మర్చిపోయాం ఇది కూడా అవసరమే, ఇది కూడా అవసరమే, అది అవసరమే కదా, ఇది మళ్ళా ఎందుకు వస్తాము, ఇంకా తీసేసుకుందామని అలాగే 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 మీ బడ్జెట్, సపోజ్ మీరు ఒక 500 రూపాయలు చేయాల్సిన షాపింగ్ బడ్జెట్ 1000 రూపాయలకి వచ్చేస్తుంది. అలా కాకుండా మీరు ఎంత వరకు రాసుకున్నారో ఒక 4 ఐటమ్స్ 5 ఐటమ్సే కదా, అది మీ బడ్జెట్ ఎంత 500 కాబట్టి ఆ 500 రూపీస్ లోపల ఆ 4-5 ఐటమ్స్ తెచ్చుకోవడానికి దగ్గరలో ఏదో ఒక చిన్న షాప్ వెళ్ళి తెచ్చేసుకున్నారనుకోండి, మీ బడ్జెట్ 500కి ఉంటుంది, లేదా ఇంకా తక్కువైనా అవ్వచ్చు, ఒక 10 రూపాయలు అటు ఇటు అవ్వచ్చు. అలా కాకుండా కొన్ని ఐటమ్స్కి కూడా మనం పెద్ద పెద్ద షాప్స్కి, మనం పెద్ద పెద్ద మాల్స్కి వెళ్ళామనుకోండి, ఆటోమేటిక్గా అట్రాక్ట్ చేస్తారు, అట్రాక్ట్ అవుతాం. అవ్వడం వల్ల ఏమవుతుంది, సరే కొనుక్కుందాం ఏమవుతుంది అవసరమే కదా అనే ఉద్దేశంతో కొనాల్సి వస్తుంది. కాబట్టి మాక్సిమం మనకు కావాల్సిన ప్రోడక్ట్ ఎక్కడ దొరుకుతుందో ఆ దొరికే ప్లేస్ని మనము చూస్ చేసుకునేటప్పుడు దాని వెనకాల ఇంకో 2 ప్రోడక్ట్లు ఎక్స్ట్రా తెచ్చుకునే విధంగా కాకుండా ఏ ప్రోడక్ట్కి అయితే పోతామో ఆ ప్రోడక్ట్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఇకపోతే ఇంకొక టిప్ ఏంటంటే, మాక్సిమం పిల్లల్ని తీసుకెళ్ళకండి, పిల్లల్ని అస్సలు తీసుకెళ్ళకండి. మీరు షాపింగ్ పోయినప్పుడు అది ఒక మాల్ కావచ్చు, లేదా చిన్న షాప్ కావచ్చు, లేదా ఏదో ఒకటి కావచ్చు, పిల్లలు ఎక్కువ గమనించింది ఏమంటే చాలా వరకు ఏం చేస్తారంటే మనం వెళ్ళిన ప్లేస్లో చాలా మంది పిల్లలు మొరాయిస్తారు, మాకు అది కావాల్సిందే, ఇది కొనివ్వాల్సిందే, మాకు అది కావాలి, ఒక్కటైనా కొనివ్వండి, కొద్దిగైనా కొనివ్వండి, మళ్ళీ మేము అడగము, మాకు ఇది అవసరము, మాకు కావాలి అని అడుగుతారు. అప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని చూస్తారేమో, మనం వాళ్ళు చూడడం, వాళ్ళు మనల్ని చూడడము, పిల్లలకి ఏం కొనివ్వలేదనే ఫీలింగ్ వాళ్ళు అనుకుంటారేమో, లేదా ఈ పిల్లల బాధ మనం పడలేక సొసైటీలో ఒక వాల్యూ కోసమో, లేదా పిల్లల సాటిస్ఫాక్షన్ కోసమో, లేదా సరే మనమే ఇంకా విసుగు వచ్చేసో ఏదో ఒకటి చేసి వాళ్ళకి కొనివ్వాల్సి వస్తుంది. మరీ అవసరమైతే తప్ప పిల్లల్ని మీతో షాపింగ్కి తీసుకువెళ్ళకూడదు. లేదు తప్పదు కొన్నిసార్లు తీసుకెళ్లాల్సి వచ్చిందంటే అది ఇంకా సెకండరీ థింగ్, మనం ఏం చేయలేం. ఓకే, సో ఇక్కడ పిల్లల్ని తీసుకుపోకపోవడం కూడా ఒక ప్లస్ పాయింట్ షాపింగ్స్కి చాలా వరకు. ఇకపోతే ఇంకొక టిప్ ఏంటంటే, షాపింగ్ వెళ్ళేటప్పుడు డబ్బులు తక్కువ తీసుకెళ్ళండి. మామూలుగా షాపింగ్ వెళ్ళేటప్పుడు డబ్బులు ఎక్కువ తీసుకెళ్లాల్సి వస్తుంది కదా, ఇక్కడ అలా కాదు. షాపింగ్ వెళ్ళేటప్పుడు అప్రాక్సిమేట్గా మీరు బడ్జెట్ వేసుకోండి. సపోజ్ మీరు ఒక 500 రూపీస్కి కొనాలనుకున్నారు, లేదు ఒక 5000, కొంచెం బడ్జెట్ పెంచుదాం, మీరు 5000కే కొనాలనుకున్నారు, ఒక 6000గా తీసుకెళ్ళండి, పర్లేదు, ఒక 1000 రూపాయలు ఎక్కువ తీసుకెళ్ళండి, అంతే, లిమిట్ పెట్టేయండి అక్కడికి. 5 అనుకున్నారు, 6 వరకు ఓకే, ఆ 6000 తీసుకెళ్ళి షాపింగ్ చేసుకొని వచ్చేయండి. మ్యాక్సిమం మీ క్యాష్, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, మీ ఇన్కమ్ సోర్సెస్ అన్నీ ఇంట్లో పెట్టేసి
జస్ట్ మొబైల్ తీసుకొని వెళ్ళండి, షాపింగ్ చేసుకొని రండి. ఎందుకు 5000 అనుకున్నారు? మీకు తెలుసు ఇంకా నేను 5000కే వచ్చాను, ఒకవేళ లిమిట్ క్రాస్ చేస్తే 6 అనుకున్నా, ఇంత చాలు, ఇంకా వద్దు, ఇంకా ఇంకా ఎక్కువ పెరిగితే మన షాపింగ్ బడ్జెట్ పెరిగిపోతుంది అని మీకు ఆటోమేటిక్గా మీలో ఉంటుంది. కాబట్టి డబ్బులు లేవు, ప్రస్తుతానికి 6000 తెచ్చుకున్నా, ఇంక మన దగ్గర డబ్బులు లేవు అనేసి మీరు ఏం చేస్తారు? ఓకే, మాక్సిమం 5కి 6 లోపలే ట్రై చేసుకుంటారు. అలా కాకుండా అన్ని సోర్సెస్, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, మొబైల్, ఫోన్ పేలు, గూగుల్ పేలు అన్ని పెట్టుకొని పోయినాం అనుకోండి, మనసు ఎలా ఉంటుందంటే కొనేద్దాం, తీసుకుందాం, అవసరానికి పనికి వస్తుంది, యూజ్ అవుతుంది, కావాలి, ఉండనీలే, ఏమవుతుంది అని 5000 అనుకున్న బడ్జెట్ 10,000 అయిపోతుంది, 15 అవ్వచ్చు, 20 కూడా అయిపోవచ్చు. అలా కాకుండా మీ ఇన్కమ్ సోర్సెస్ ని తీసుకెళ్ళకండి, మాక్సిమం ఇంట్లో పడేయండి. మీ డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు అన్ని పడేసుకోండి. క్యాష్ ఉంటే ఒక 6000, లేదు ఒక ఫోన్ పేలో ఉందో ఒక 6000 లిమిట్ పెట్టుకొని వెళ్ళండి. అంటే ఓవరాల్గా ఏంటి, మీరు అనుకున్న బడ్జెట్ కి ఒక 100 రూపాయలు, ఒక 500 బడ్జెట్ అంటే 600 తీసుకెళ్ళండి, 5000 బడ్జెట్ అనుకుంటే 6000 తీసుకెళ్ళండి, లేదా 10,000 బడ్జెట్ అంటే 11-12,000 తీసుకెళ్ళండి, అంతే. మీరు ఎక్కువ అమౌంట్ తీసుకెళ్ళిపోయి 5000కి బడ్జెట్ చేసుకొని రావాలి అంటే అది 100% కుదరని పని. మీరు 10,000 తీసుకొని పోతే 10,000 ఖర్చు పెడతారు, నేను కూడా అంతే, మీరు కాదు నేను కూడా అంతే. 15,000 తీసుకుపోతే 15,000 ఖర్చు, 20,000 తీసుకుంటే 20,000 ఖర్చు. షాపింగ్ అంటేనే అంత. కాబట్టి మాక్సిమం ఏంటి, అమౌంట్ ని తక్కువగా తీసుకెళ్ళండి. ఇకపోతే కొన్ని చోట్ల అన్నెసెసరీ ప్రోడక్ట్స్ అనేవి కొనబాకండి. అన్ని అవసరం అయ్యేదే, ఫ్యామిలీ అన్నాక ప్రతిదీ అవసరం అయ్యేదే ఉంటుంది. కానీ అది లేకపోయినా మనకు జరుగుతుంది కదా అని ఒక ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. ఈ వస్తువు లేకపోయినా ఆల్టర్నేట్ గా ఇంట్లో ఇంకోటి ఉంది కదా, దాంతో జరిపేద్దాం, జరుగుతుంది. ఇదే ఉండాలి అని ఏం లేదు, ఈ ప్రోడక్ట్ ఉంటేనే అని ఏం లేదు. ఆ ప్రోడక్ట్ లేకపోయినా ఈ వీక్ చూద్దాం, నెక్స్ట్ వీక్ మరీ అవసరమైతే చూద్దాం. అంటే అన్నెసెసరీగా కొనే బాకండి, ప్రతిదీ అవసరమే. మనం ఎంత తెచ్చుకున్నా అంతా మనకు అవసరమే. లైఫ్ లో ప్రతిదీ అవసరమే, ఏది ఉన్నా కూడా వద్దు అనేది ఏం ఉండదు. ఎంత వాడినా వాడుకోవాల్సిందే, ఎంత తీసినా తీసుకోవాల్సిందే. అయితే ఎందుకు మనకు వద్దు అంటున్నాము? ప్రస్తుతానికి మన బడ్జెట్ కి చాలు, ఇంతవరకు అనుకున్నాం, ఇది ఇంతకే చాలు, నెక్స్ట్ వీక్ చూద్దాం, నెక్స్ట్ వీక్ ప్లాన్ చేసుకుందాం, లేదా నెక్స్ట్ మంత్ ప్లాన్ చేసుకుందాం, మరి పెద్ద ప్రోడక్ట్స్ అయితే నెక్స్ట్ వీక్, నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకుందాం. అట్లా ప్లాన్ చేసుకోండి, అంతేగాని అన్నెసెసరీ ప్రోడక్ట్స్ అన్ని కొనుక్కొని వచ్చి ఇంట్లో పెట్టేవాకండి. దానికి ఆల్టర్నేట్ ఉంటుంది. ఈ ప్రోడక్ట్ కాబట్టి ఇంకో ప్రోడక్ట్ ఆల్టర్నేట్ మన ఇంట్లో ఉండిండొచ్చు, లేదా ఇంకా దానికన్నా తక్కువ బడ్జెట్ లో కొనుక్కున్నా సరిపోతుంది అన్నప్పుడు తక్కువ బడ్జెట్ ని ప్లాన్ చేసుకోండి. ఇకపోతే నెక్స్ట్ ఏంటంటే, షాపింగ్ లో మనం మామూలుగా ఏది పడితే అది కొనేయకుండా కొన్ని రకాల వస్తువులు క్వాలిటేటివ్ కొనండి. క్వాలిటీ బాగుండాలి. మీరు కొన్న వస్తువు అది లైఫ్ టైం, మీరు వాడేదాన్ని బట్టి దాని లైఫ్ టైం మంచిగా రావాలి. ఈ రోజు కొన్నాము, రేపు వాడాము, కొద్ది రోజులకి త్వరగా పాడైపోయేవి, త్వరగా వెళ్ళిపోయేవి, త్వరగా పని చేయనివి, అలాంటివి తక్కువ క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్స్ మనం కొన్నాం అనుకోండి, ప్రతిసారి ప్రోడక్ట్ కొనాల్సి వస్తుంది. కొన్ని రకాల ప్రోడక్ట్స్ ఏం చేయాలంటే, కొంచెం ఎక్కువైనా సరే మంచి క్వాలిటీ కొన్నాం అనుకోండి, అది 6 months పాడవకుండా 1 year రావచ్చు, 1 year లో వచ్చేది 2 years రావచ్చు. సో కొనేటప్పుడు ప్రోడక్ట్ కూడా క్వాలిటీగా తీసుకోండి, మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ తీసుకోండి. ఇకపోతే షాపింగ్ వెళ్ళేటప్పుడు మాక్సిమం మాక్సిమం ముందే ప్లాన్ చేసుకోండి, ప్రతిదీ ప్లాన్ చేసుకోండి. బయట వెళ్ళిన తర్వాత ఏం కొనాలి, ఎంతవరకే కొనాలి, ఇంతవరకు కొనాలా లేదా ఎంత లిమిట్ అనేది తీసుకోండి, లిమిట్ పెట్టుకోండి. అమౌంట్ తక్కువ తీసుకెళ్ళండి, క్వాలిటీ ప్రోడక్ట్స్ తీసుకెళ్ళండి. మాక్సిమం పిల్లల్ని అవాయిడ్ చేయండి. మాక్సిమం షాపింగ్ వెళ్ళేటప్పుడు పిల్లలు లేకుండా షాపింగ్ చేయడానికి ట్రై చేయండి. మరీ అవసరమైతే తప్ప పెద్ద పెద్ద మాల్స్ కి పోకుండా చిన్న షాప్ లో మనకు అవసరమైనది తీసుకొని వచ్చేయండి. ఇక్కడ ఇంకొకటి చెప్తా చూడండి, మీరు చిన్న షాప్ వెళ్ళినప్పుడు అక్కడ కూడా మీకు మనసు లాగేసే పని అయితే ఒక పేపర్ లోనో పట్టీలోనో రాసి షాప్ అతనికి ఇచ్చేసి వచ్చామనుకోండి, మేము ఒక 1 hour లోనో 2 hours లోనో వస్తామని చెప్పేసి వస్తే వాళ్ళు మనకు కావాల్సిన ప్రోడక్ట్ అంతా ప్యాక్ చేసి ఇచ్చేస్తారు. సో మనం అక్కడే వెయిట్ చేసి మళ్ళీ అది మర్చిపోయిన, ఇది కూడా ఇవ్వండి, ఇది కూడా ఇవ్వండి, అది కూడా ఇవ్వండి అని కూడా ఒక్కొక్కసారి తీసుకుంటాం మనం. అలా కాకుండా మనం ఏం చేయొచ్చు, ఒక పట్టి ఇచ్చేసి అన్న ఒక 1 hour లో వస్తాం, మీరు కట్టి పెట్టేయండి అంటే ఓకే, మనం ఇచ్చిన 4 products 5 products ఇచ్చేసాను, డబ్బులు పే చేసి ఒక 500 బడ్జెట్ లో ఇంటికి వచ్చేయచ్చు. సో ఇవి కొన్ని టిప్స్, ఇంకా మన దగ్గర చాలా టిప్స్ ఉన్నాయి. ఇంకా మళ్ళీ హ్యాపీ క్లాసెస్ లో కలుద్దాం. ఇంకా చాలా బడ్జెట్ కంట్రోల్ చేసుకోవడం ఎట్లా, ఎక్స్పెండిచర్స్ కంట్రోల్ చేసుకోవడం ఎట్లా, ఇన్కమ్ గెయిన్ చేసుకోవడం ఎట్లా, ఇంకా రకరకాల వీడియోస్ చేస్తాము. ప్లీజ్ ఫాలో, లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ యూస్ హ్యాపీ క్లాసెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అట్లీస్ట్ ఒకరు స్టార్టింగ్ లో చెప్పినట్టు ముగ్గురికి కాకపోయినా ఒకరికైనా నా వీడియో షేర్ చేయండి. If you feel happy, please comment me as happy. Thank you once again. Thank you for watching.